ఓట్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులో 85% నకిలీవేనని ఎన్నికల సంఘం గుర్తించింది. 9.5 లక్షల ఫారం 7 దరఖాస్తులు అందగా 1,41,000 ఓట్లను మాత్రమే ఈసీ తొలగించింది. ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో నమోదై ఉన్న ఓటర్ల సంఖ్య 3,89,163గా ఉందన్న ఈసీ తుది జాబితాలో 3,93,00,000కు చేరొచ్చని అంచనా వేస్తోంది. ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం తుది మెరుగులు దిద్దుతోంది. కొత్త ఓటర్ల చేరిక, నకిలీల తొలగింపు ప్రక్రియలో నిమగ్నమైన ఈసీ నామినేషన్ల చివరి తేదీ నాటికి తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందించాల్సి ఉంది. తుది జాబితాలో ఓటర్ల సంఖ్య సుమారు 3,93,00,000కు చేరే అవకాశం ఉంది. జనవరి 11న ప్రకటించిన జాబితాలో 3,69,00,000 మంది ఓటర్లుండగా కొత్తగా మరో 25 లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తుది పరిశీలన తర్వాత కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 21,16,000 ఈసీ వెల్లడించింది. ఓట్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 85% నకిలీవేనని తేలింది. మొత్తం 9.5 లక్షల ఫారం 7 దరఖాస్తులు అందగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1,41,000 మాత్రమే ఈసీ తొలగించింది. తొలగింపు జాబితాలో మరో ప్రాంతానికి తరలిపోయినా ఉనికిలో లేని పేర్లు, పునరావృతమైన పేర్లు ఉన్నాయి. సగానికి పైగా తొలగించిన ఓట్లు గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచే ఉన్నాయి. జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 2,579 ఓట్లు, విజయనగరంలో 5,166, విశాఖపట్నంలో 2,407, పశ్చిమ గోదావరిలో 8,669, ప్రకాశంలో 6,040, నెల్లూరులో 3,850, కడపలో 5,292, కర్నూలులో 7,684, అనంతపురంలో 6,516 ఓట్లు తొలగించారు. గుంటూరులో 35,063, తూర్పుగోదావరిలో 24,190, కృష్ణాలో 19,774, చిత్తూరులో 14,052 ఓట్లు తొలగించారు.